వర్గమూలం ఖచ్చిత వర్గమూలం కనుక్కోవడానికి కోసం యూజ్ చేసే టెక్నిక్ యూనిట్ వెరిఫికేషన్ టెక్నిక్. ఈ టెక్నిక్లో ఒకట్ల స్థానాల్లో మనకు వచ్చే అంకెలు ఏంటంటే 0, 1, నెక్స్ట్ 4, 5, 6, 9. 0 ఎక్కడ వస్తుంది? 0 దగ్గర. 1 ఎక్కడ వస్తుంది? 1 లేదా 9. 4 ఎక్కడ వస్తుంది? 4 ఎక్కడ వస్తుంది? 2 లేదా 8. నెక్స్ట్ 5 ఎక్కడ వస్తుంది? 5 దగ్గర. నెక్స్ట్ 6 ఎక్కడ వస్తుంది? 4 లేదా 6. నెక్స్ట్ 9 ఎక్కడ వస్తుంది? 3 లేదా 7. అయితే మరి 0 and 5 వచ్చినప్పుడు ఏ డౌట్ లేదు మనకు. 0 అంటే 0 అని పెట్టుకోవచ్చు, 5 అంటే 5 అని పెట్టుకోవచ్చు. కానీ ప్రాబ్లం ఎప్పుడు వస్తుంది? 1 వచ్చినప్పుడే ప్రాబ్లము. 1 వచ్చినప్పుడు 1 తీసుకోవాలని కొందరికి, 9 తీసుకోవాలని కొందరికి. నెక్స్ట్ 4 వచ్చినప్పుడు 2 తీసుకోవాలని కొందరికి, 8 తీసుకోవాలని కొందరికి, ఇట్లా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ కన్ఫ్యూజ్ని బ్రేక్ చేసే కాన్సెప్టే ఈ కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఇచ్చిన సంఖ్యని 2 సమూహాలుగా తీసుకోవాలి. ఇచ్చిన సంఖ్యను ఏం చేయాలి? 2 సమూహాలుగా తీసుకోవాలి. ఇందులో ఒక సమూహాన్ని ఏమంటారంటే సంఖ్యా సమూహం అంటాం. ఏమంటాము? సంఖ్యా సమూహం అంటాం. ఇంకో సమూహాన్ని ఏమంటాము? ఒకటో స్థాన సమూహం అంటాం. ఈ ఒకటో స్థాన సమూహంలో కండిషన్ ఉంటుంది. ఏంటా కండిషన్ అంటే కుడి నుండి, ఎక్కడి నుంచి అట? కుడి నుండి ఎన్ని అంకెలు? 2 అంకెలు తీసుకోవాలి. కుడి నుండి ఎన్ని అంకెలు తీసుకోవాలి? 2 అంకెలు తీసుకోవాలి. మిగిలిన అంకెలు ఏమవుతాయి? సంఖ్యా సమూహం అవుతుంది. ఏమవుతుంది? సంఖ్యా సమూహం అవుతుంది. అయితే ఈ సంఖ్యా సమూహం సంబంధించిన దానికి ఏం చేయాలంటే దీనికి తక్కువ దగ్గరి ఖచ్చిత వర్గమూలం తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? తక్కువ ఖచ్చిత వర్గమూలం తీసుకోవాలి. ఇది మన కాన్సెప్ట్. ఓకే, వినండి అమ్మా. 2 నెంబర్స్ తీసుకున్నాం. ఒకటి 1849, ఇంకోటి 2209. చూడండి అమ్మా, ఇక్కడ ఏమన్నాను? ఫస్ట్ ఏ వైపు నుంచి అని చెప్పాను? కుడి నుండి ఎడమకి. కుడి నుండి ఎడమకి. కుడి నుండి ఎడమకి 2 అంకెలు ఎవరున్నారు? 49. ఇక్కడ ఎవరున్నారు ఒకళ్ళ స్థానంలో? 9. అవునా కదా? 9 అంటే ఎక్కడ వస్తుంది? 3 లేదా 7. అవునా కదా? 3 లేదా 7. మరి ఇప్పుడు ఈ 3 7 ఏది అని చూసుకోవడం కోసం మనము మిగిలిన సంఖ్య తీసుకుంటాం. మిగిలిన సంఖ్య ఎవరు? 18. దీనికి ఏం చెప్పినా తక్కువ దగ్గరి ఖచ్చిత వర్గమూలము. దీనికి తక్కువ ఉన్న దగ్గరి ఖచ్చిత వర్గమూలం ఎవరు? 16 కదా? √16. ఆన్సర్ ఎంత ఇక్కడ? √16. అవునా కదా? √16. ఏం చెప్తున్నాను? సంఖ్యా సమూహంలో ఏంటిది? మిగిలిన అంకెలు. ఇందులో ఎన్నైనా ఉండొచ్చు. 1 అంకె ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 అంకెలు కూడా ఉండొచ్చు. కానీ ఒకటో స్థానంలో ఎన్ని ఉండాలి? 2 ఉండాలి. ఎందుకు 2 ఉండాలి? మనం చేసేది ఏంటిది? వర్గమూలము. వర్గం అంటే ఎంత? 2 అంకెలు. వర్గం అంటే ఎంత? 2 అంకెలు. కాబట్టి దీనిలో ఎన్ని అంకెలు ఉండాలి? ఖచ్చితంగా 2 అంకెలు ఉండాలి. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి. ఒకట్ల స్థాన సమూహంలో మనం ఎందుకు 2 అంకెలు ఉండాలి? మనం చేసేది ఏంటి? ఘనమూలమా వర్గమూలమా? వర్గమూలము. వర్గం అంటే ఎన్ని అంకెలు? 2 అంకెలు. కాబట్టి కుడి నుండి ఎడమకి ఒకటో స్థాన సమూహంలో ఖచ్చితంగా ఎన్ని అంకెలు ఉండాలి? 2 ఉండాలి. ఇక్కడ ఎన్నెన్న ఉండొచ్చు? 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు. ఓకే, దీనికి మనకు సంబంధం లేదు. మనకు ఇది ఇంపార్టెంట్. దీనిలో మనకు 9 ఉంది, 3 రావచ్చు, 7 రావచ్చు. అయితే 3 తీసుకోవాలన్నా 7 తీసుకోవాలన్నా డౌట్ వచ్చింది కదా? ఇక్కడ మనకు వాల్యూ ఎంత వచ్చింది? ఇక్కడ మనకు 4 వచ్చిందా లేదా? 4. మరి 3 తీసుకోవాలన్నా 7 తీసుకోవాలన్నా డౌట్ కదా మనకి? ఎస్. దీని గురించి మనం క్లారిఫై చేసుకోవడానికి ఏంటంటే √16 అంటే ఎంత మనకు? 4 కదా? అవునా కదా? 4. దీని తర్వాత సంఖ్య తీసుకోండి, దీని తర్వాత సంఖ్యతో గుణించండి. తర్వాత సంఖ్యతో గుణించి మనకి ఏం చేయాలంటే మనం తీసుకున్న సంఖ్యని పోల్చండి. మనం తీసుకున్న సంఖ్య ఎవరు? 18 కదా? మనం తీసుకున్న సంఖ్య ఎవరు? 18 కదా? ఎస్. సో ఇక్కడ 16 యొక్క వర్గమూలం ఎంత? 4. అంటే 4 కదా? ఎస్. 4 తర్వాత ఎవరు వస్తారు మనకు? 5 వస్తారు. ఎవరు వస్తారు? 5. 4 5 20. మన సంఖ్య ఎవరు? 18 కదా మన సంఖ్య? ఎస్. ఇక్కడ మనకు విలువ ఏమొచ్చింది? పెద్ద వచ్చింది, 20 వచ్చింది. ఈ విలువ సంఖ్య ఏమైంది? చిన్న అయింది. సంఖ్య ఏమైంది? చిన్న అయింది. సంఖ్య మనకు 3 రకాలుగా రావచ్చు. అంటే గుర్తుపెట్టుకోండి, వర్గమూలము ఇంటూ తర్వాత సంఖ్య తోటి సంఖ్యని పోల్చాలి. సంఖ్యని ఏం చేయాలి? పోల్చాలి. సంఖ్య చిన్నదైందనుకో, సంఖ్య చిన్నదైతే చిన్న అంకె, సంఖ్య పెద్దదైతే ఏంటమ్మా? పెద్ద అంకె. అవునా? సంఖ్య సమానమైన కూడా పెద్ద అంకె తీసుకోవాలి. ఓకే, పెద్ద అంకె తీసుకోవాలి. ఇది కాన్సెప్ట్. అంటే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఒకటి ఇక్కడ రాసుకున్నామా. సో చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఇక్కడ మనకి దీనికి తక్కువ వర్గమూలం తీసుకున్నాం కదా, ఆ వర్గమూలం ఇంటూ తర్వాత సంఖ్య, వర్గమూలం ఇంటూ తర్వాత సంఖ్యతో గుణించాలి. గుణిస్తే ఇక్కడ మనకు సంఖ్య వస్తుంది. అవునా? సంఖ్య వస్తుంది. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఆన్సర్ సాల్వ్ చేయాలి. దీన్ని బట్టి ఆన్సర్ సాల్వ్ చేయాలి. ఒకేలా మన సంఖ్య చిన్నది అయిందనుకోండి, సంఖ్య చిన్నదైతే ఏ అంకె తీసుకోవాలి? చిన్న అంకె తీసుకోవాలి. సంఖ్య పెద్దది లేదా సమానం,
అంటే పెద్ద అంక తీసుకోవాలి. ఓకే రైట్. మన ఫస్ట్ నెంబర్ ఏంటిదమ్మా 1849. 49 కదమ్మా. 9 ఎక్కడ వస్తుంది? 3 దగ్గర 7 దగ్గర. 3ని ఏమంటాం? చిన్న అంక అంటాం. 7ని ఏమంటాము? పెద్ద అంక అంటాం. ఓకే. ఇప్పుడు దీనికి దగ్గరికి ఖచ్చిత వర్గమూలం ఎవరు? 16. 16 అంటే ఎవరమ్మా? 4. అవునా? 16 అంటే 4. 4 తర్వాత ఎవరు వస్తారు? 5. 4 తర్వాత 5. బట్ మనం తీసుకున్న నెంబర్ ఏంటిది ఇక్కడ? 18. ఇప్పుడు మన 18 4 5 20. 18 చిన్నదైందా పెద్ద అయిందా? చిన్నదైంది. చిన్నదైతే ఇక్కడ ఏం తీసుకోవాలి? చిన్న అంక తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? చిన్న అంక. పెద్దదైతే పెద్ద అంక తీసుకోవాలి. సమానమైన పెద్ద అంక తీసుకోవాలి. ఓకే. నెక్స్ట్ 2209. 2209. ఇక్కడ ఎవరున్నారు ఒకటో స్థానంలో? 9 అంటే ఎక్కడ వస్తారు? 3 లేదా 7. 22. 22కి దగ్గరికి ఖచ్చిత వర్గమూలం ఎవరు? 16. 25 అవుతుందా? నేనేమన్నాను? తక్కువ అన్నాను. ఏమన్నాను? తక్కువ. దగ్గర అంటే 25 తీసుకుంటారు. 25 కాదు, ఇక్కడ అండర్లైన్ చూసుకున్నాం. ఇక్కడ ఏముండాలి? తక్కువ ఉండాలి. కాబట్టి 16. 16 అంటే ఎవరు? 4 కదమ్మా. 4 తర్వాత ఎవరు? 5. మన సంఖ్య ఎవరు? 22. ఇప్పుడు 4 5 20. మన సంఖ్య చిన్నదైందా పెద్దదైందా? పెద్ద అయింది. 22 ఏమైంది? పెద్ద అయింది. పెద్దదైతే ఖచ్చితంగా ఏం తీసుకోవాలమ్మా? పెద్ద అంకె తీసుకోవాలి. సమానం వచ్చినా పెద్ద అంకె తీసుకోవాలి. మన సంఖ్య చిన్నదైతే చిన్న అంకె, పెద్దదైతే పెద్ద అంకె. సమానమైన పెద్ద అంకెనే తీసుకోవాలి. ఓకే. 3844. 3844. 3844. చూడమ్మా, కుడి నుండి ఎన్ని అంకెలు? కుడి నుండి ఎన్ని అంకెలు? 2 అంకెలు. 2 అంకెలు తీసుకున్నాం కదా. ఇలా ఒకటో స్థానంలో ఎవరున్నారు? 4. 4 ఎక్కడ వస్తుంది? 28. 2ని ఏమంటాం? చిన్న. 8ని పెద్ద అంటాం. సో దీని దగ్గరికి ఖచ్చిత వర్గమూలం ఎవరు? 49 36. 36. 36 అంటే ఎంత? 6. 6 తర్వాత ఎవరు వస్తారు మనకు? 5. అవునా? 6 తర్వాత 7. 6 తర్వాత 7. మన నెంబర్ ఎవరు? 38. 7 6 42. మన నెంబర్ ఏమైంది? చిన్న అయింది. చిన్నదైతే చిన్న అంక, పెద్దదైతే పెద్ద అంక. నెక్స్ట్ 4624. ఇక్కడ ఒకటో స్థానం చూడండి అమ్మా. 24. ఒకటో స్థానంలో ఇక్కడ ఎవరున్నారు? 4. 4 అంటే 28. 2 అంటే చిన్నది, 8 అంటే పెద్దది. 46. 46 దగ్గరికి ఖచ్చిత వర్గమూలం ఎవరు? 49 కదా. 49 36. 36. అవునా? ఎప్పుడు కూడా ఏం తీసుకోవాలి? తక్కువ తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకూడదు. సార్ 49 దగ్గర కదా 49 తీసుకున్నారు. అవునా? మోమాట పడకండి అక్కడ. అవునా? ఏం తీసుకోవాలి? తక్కువ ఎవరు అక్కడ? 36. 36 అంటే 6. 36 అంటే 6. 6 తర్వాత 7. మన నెంబర్ ఎంత ఉంది? 46. 7 6 42. మన నెంబర్ ఏమైంది? 46. ఏమైంది? పెద్ద అయింది. 46 ఏంటిది? పెద్దది. పెద్ద అంటే పెద్ద అంక. ఎంత? 8. ఇప్పుడు మనకి ఇది చూడండి అమ్మా. 7 6 42 వస్తుంది. ఏముంది? 46. అవునా? 42 కన్నా ఏది పెద్దది? 46 పెద్దది. కాబట్టి మన నెంబర్ ఏమైంది? పెద్ద అయింది. పెద్ద అవుతే పెద్ద సంఖ్య, చిన్నదవుతే చిన్న సంఖ్య తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని అంకెలు ఉన్నాయమ్మా? 5 ఉన్నాయి. కానీ మనకు చివరి నుంచి ఎన్ని అంకెలు కావాలి? 2 అంకెలు కావాలి. అవునా కదా? ఎస్. 9 అంటే ఎక్కడ వస్తుంది? 3 దగ్గర 7 దగ్గర. 3ని ఏమంటాం? చిన్నది. 7 ఏమంటాం? పెద్దది. 2 3 4. అవునా? 2 3 4. దీనికి ఏం చెప్పాను? తక్కువ వర్గమూలం అంటే ఏంటిదమ్మా? 225. ఎంత? 225. ఎంత? 225. 225 అంటే ఎంత? 15. ఎంత? 15. సో 15 తర్వాత 16. మన నెంబరు 234. అవునా? మీకు కనీసము వర్గాలు మీరు 40 వరకు నేర్చుకోకపోయినా 20 వరకు కన్నా కంపల్సరీ నేర్చుకున్నామ్మా. 12 స్క్వేర్ అంటే ఎంత? 144. 13 స్క్వేర్ అంటే 169. 14 స్క్వేర్ అంటే 196. 15 స్క్వేర్ అంటే 225. 16 స్క్వేర్ అంటే 256. 17 స్క్వేర్ అంటే 289. 19 స్క్వేర్ అంటే 360. 18 స్క్వేర్ అంటే 324. 19 స్క్వేర్ అంటే 361. కనీసం మీకు 20 వరకు కన్నా కంపల్సరీ వచ్చి ఉండాలి. రైట్. ఇప్పుడు గుణిద్దాం. 15 16 నిన్న క్లాస్లో చెప్పిన గుర్తుందా? మనం చెప్పుకునే ఎక్కడో దగ్గర ఉపయోగపడుతుంది మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. అవునా? 10 కన్నా ఎక్కువ ఉంది కదమ్మా. ఎస్. 15కి 6 కలిపితే ఎంత? 21. అవునా? 21. 6 5 30. లేదా ఇంకో షార్ట్కట్ టెక్నిక్, దీని ఏం చేయండి? డబుల్ చేయండి. దీని ఏం చేయండి? ఆఫ్ చేయండి. 10ని డబుల్ చేస్తే 30. దీన్ని ఆఫ్ చేస్తే 8. అంటే ఎంత వస్తుంది మనకు? 240 వస్తుంది. అవునా? 240. అంటే మన నెంబర్ ఏమైంది? చిన్నదైంది. మన నెంబర్ ఏమైంది? చిన్నదైంది. చిన్నదవుతే చిన్న అంకె. చిన్న అంకె ఎవరు ఇక్కడ? 153.
ఓకే, ఖచ్చిత వర్గమూలం కానివి ఉంటాయి. ఓకే, దానికి ఈ టెక్నిక్ పనిచేయదు. ఓకే, దానికి టెక్నిక్ పనిచేయదు. అయితే అందరు దీని గురించి టెక్నిక్ తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ ఏంటంటే 3 అంకెలు ఉన్న అంకెకి వరకు 3 అంకెల వరకు వాడండి. 3 అంకెల సంఖ్య వరకు వాడండి. 3 అంకెల సంఖ్య వరకు దీన్ని వాడుకోండి. ఓకే, ఇది గుర్తొస్తుంది. టెక్నిక్ ఏంటంటే ఇక్కడ ఏం తీసుకోవాలంటే √ దగ్గరి వర్గమూలం తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా? దగ్గరి వర్గమూలం, ఖచ్చిత వర్గమూలం, దగ్గరి ఖచ్చిత వర్గమూలం, దగ్గరి ఖచ్చిత వర్గమూలం తీసుకోవాలి. ప్లస్ ఆర్ మైనస్ భేదం, డివైడ్ బై 2 ఇంటూ దగ్గరి ఖచ్చిత వర్గమూలం. మీరు బట్టి పడతారు, మీకు గుర్తుండని నాకు తెలుసు, అందుకే దీన్ని నేను ఎంకరేజ్ చేయను. ఓకే, మనము మన కాన్సెప్ట్ కూడా చేయొచ్చు. ఓకే, ఏంటంటే అందరూ నేర్చుకునే ఫార్ములా ఇది. యూట్యూబ్లో కూడా చూసి అందరు ఇదే ఫాలో అవుతూ ఉంటారు. ఇది 3 అంకెల సంఖ్య వరకు అని చెప్పిన. ఎందుకంటే దగ్గరి ఖచ్చిత వర్గమూలం అంటే ఇప్పుడు దీనికి దగ్గర ఖచ్చిత వర్గమూలం చెప్పండి, చెప్పగలుగుతారా? కష్టమా కదా? కష్టం, అవునా? అంటే నీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 400, ఇప్పుడు ఏం చెప్తున్నాను, బేసిక్గా 371 ఉంది. దీని దగ్గర ఖచ్చిత వర్గమూలం అంటే ఏం చెప్తావు? 361 అని చెప్తావు. 361 అంటే ఎవరు? 19². చిన్న నెంబర్ కదా, 3 అంకెలు కాబట్టి ఈజీ గుర్తుంటాయి. కానీ ఇది ఎన్ని అంకెలు ఉన్నాయి ఇక్కడ? 5 అంకెలు. 5 అంకెల దగ్గర ఖచ్చిత వర్గమూలం కనుక్కోవడం ఈజీనా? కష్టమా కదా? కష్టం. కాబట్టి ఈ కాన్సెప్ట్ని ఈ ట్రిక్ని నేను ఎంకరేజ్ చేయను. ఎందుకు ఎంకరేజ్ చేయనంటే ఇది ఎక్కడి వరకు బెనిఫిట్గా మనకు గుర్తొస్తుంది? 3 అంకెల సంఖ్య వరకు మాత్రం గుర్తొస్తుంది. 3 అంకెలు దాటిన తర్వాత గుర్తుపెట్టుకోవాలంటే కష్టం, అవునా? కష్టం. దీనిలో ఏం చేస్తారంటే దగ్గరి ఖచ్చిత వర్గమూలం తీసుకుంటారు. ఏం తీసుకుంటారు? దగ్గరి ఖచ్చిత వర్గమూలం తీసుకుంటారు. ఆ వర్గమూలం నుండి సంఖ్యకి భేదంగా అనుకుంటారు. ఆ వర్గమూలం నుండి సంఖ్యకి ఏం కనుక్కుంటారు? భేదంగా అనుకుంటారు. డివైడ్ బై 2 ఇంటూ దగ్గరి ఖచ్చిత వర్గమూలము. ఎందుకు భేదంగా అనుకుంటున్నామో కూడా చెప్తాను తర్వాత. ఓకే, రైట్. ఏదైనా కూడా మనము బట్టి పట్టద్దు, అసలు ఎందుకు వచ్చిన రీజన్ అని తెలుసుకుందాం తర్వాత మనం. ఓకే, రైట్. సో దగ్గరి ఖచ్చిత వర్గమూలం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము 90 గురించి డిస్కస్ చేస్తున్నాం, లేదా మనకు ఒక చిన్న నెంబర్ అంటే 70 గురించి డిస్కస్ చేస్తున్నాం. 70కి దగ్గర ఖచ్చిత వర్గమూలం ఎవరొకడు? √64 ఉన్నారు, ఇంకోరు √81 ఉన్నారు. ఎవరి దగ్గర? 64 దగ్గర. ఎవరి దగ్గర? 64 దగ్గర. అంటే √64, అవునా? ఇప్పుడు ఎప్పుడైనా దేని నుండి తీసేయాలి? సంఖ్య నుండి తీసేయాలి. దేని నుండి తీసేయాలి? సంఖ్య నుండి. 70లోకి 4 పోతే ఎంత? +6. ఎంత? +6, అవునా కదా? ఎక్కడి నుంచి తీసేయాలి? సంఖ్య నుండి తీసేయాలి. మన సంఖ్య ఎవరు? 70. దగ్గర వర్గమూలము 64. 70లోకి 64 పోతే ఎంత? 6. డివైడెడ్ బై 2 ఇంటూ ఖచ్చిత వర్గమూలం ఎంత? 64. 64 అంటే ఎంత? 8. సో 2 1s 2 3s 3/8, అవునా? 3/8. 8 + 3/8 అంటే 0.30 కదా. పాయింట్ పెట్టుకుంటే 0 వస్తుందా రాదా? 30 అంటే ఎలా పోతుంది? 3 24. 24 అంటే ఎంత మిగిలింది? 6. 7 అండ్ 5 అంటే ఆన్సర్ ఎంత? 8.375. 8.375. ఇంకోటి ఖచ్చిత వర్గమూలం కానివి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. ఏ సంఖ్య అంటే కరణి, అవునా? కరణీయ సంఖ్యలు. ఖచ్చిత వర్గమూలం కాని సంఖ్యలు కూడా ఎప్పుడు ఏ సంఖ్యలమ్మా? కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యల్ని భిన్న రూపంలోకి మార్చలేము. కాబట్టి వీటిని ఏం చేస్తారంటే వీటిని అన్నింటినీ కూడా రమారమ్మి కనుక్కుంటాం. ఏం కనుక్కుంటాం? రమారమ్మి అంటే అప్రాక్సిమేషన్ చేస్తాం. వీటన్నిటి కూడా ఏం చేస్తారు? అప్రాక్సిమేషన్ చేస్తారు, అవునా? అప్రాక్సిమేషన్ చేస్తారు. ఖచ్చిత వర్గమూలం కానీ ప్రతి సంఖ్యని ఏ సంఖ్యను పిలవాలి? కరణీయ సంఖ్యను పిలవాలి. ఏమని పిలవాలి? కరణీయ సంఖ్యను పిలవాలి. ఖచ్చిత వర్గమూలం కానీ ప్రతి సంఖ్యను ఏమంటారు? కరణీయ సంఖ్య అంటాం, అవునా? ఆ కరణీయ సంఖ్యకి మనకు దశాంశాలు వస్తాయి? సరిగా రావు. ఏమవుతాయి అంటే పునరావృతం కానీ దశాంశాలు వస్తాయి. ఏమొస్తాయి? పునరావృతం కానీ దశాంశాలు వస్తాయి. అంటే కరణీయ సంఖ్యలు ఎందుకు భిన్న రూపంలో మార్చుకోలేమంటే ప్రతి కరణీయము ఏమవుతుందంటే పునరావృతం కానీ అంతం లేని దశాంశాలు ఏర్పడతాయి, అవునా? అంతం లేని దశాంశాలు ఏర్పడతాయి కాబట్టి వీటిని మనము అప్రాక్సిమేషన్ చేస్తాం. √2 విలువ ఎంత?
1.414 ఇక్కడ అయిపోయిందా? లేదు, ఇక పోతూనే ఉంటుంది. అవునా? నువ్వు తాడు బట్టి కొలుద్దామని కూడా దొరకదు అది నీకు. అర్థమైందా? అంటే దీన్ని ఏమంటాం మనం బేసిక్గా? కరణీయ సంఖ్య అంటాం. √3 అంటే ఎంత? 1.732. 2 దగ్గర అయిపోద్దా? లేదు, పోతూనే ఉంటుంది. అవునా? పోతూనే ఉంటుంది. సో వీటన్నిటిని కూడా ఏమంటారు? కరణీయ సంఖ్యలు అంటాం. కరణీయ సంఖ్య అంటే ఏంటిది? దేని అయితే ఖచ్చిత వర్గమూలం ఉండదో దాన్ని ఏమంటారు? కరణీయ సంఖ్యలని పిలుస్తూ ఉంటాం. ఏమంటాం? కరణీయ సంఖ్యలను పిలుస్తూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి. సో కరణీయ సంఖ్యలను ఎప్పుడు మనం ఏం చేయాలి? అప్రాక్సిమేషన్ చేయాలి. ఏం చేయాలి? అప్రాక్సిమేషన్ చేయాలి. ఇప్పుడు √70. నెక్స్ట్ చూడమ్మా, ఇంకోటి √120 గురించి డిస్కస్ చేద్దాం. √120 దేని దగ్గర ఉంటారు? √120 దేని దగ్గర ఉంటారమ్మా? √100 అండ్ √121. ఇప్పుడు 100 దగ్గరనా 121 దగ్గరనా? 121 దగ్గర. అది తీసుకోవాలి. 121 √121. ఎప్పుడైనా ఎక్కడి నుంచి తీసేయాలని చెప్పినా సంఖ్య నుండి తీసేయాలని చెప్పిన 120కి వెళ్ళి 121 పోతే -1 వస్తుంది, +1 కాదు. ఇందాక ఎక్కడి నుంచి తీసేసినాం మనము? లెఫ్ట్ 70లోకి వెళ్ళి 64 పోయింది కాబట్టి ఏమొచ్చింది? +6 వచ్చింది. ఇప్పుడు మనం 120 నుంచి ఏం చేసినాం? 120 నుండి. ఎప్పుడు ఎక్కడి నుంచి తీసేయాలి? సంఖ్య నుండి తీసేయాలి. ఎక్కడి నుంచి తీసేయాలి? సంఖ్య. మన సంఖ్య ఎవరు? 120 కదా. ఇక్కడ మన సంఖ్య ఎవరు కదా? అక్కడి నుంచి తీసేయాలి. సో తీసేస్తే ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా? మైనస్. సో చలో 120కి వెళ్ళి 121 పోతే -1 వచ్చింది. డివైడ్ బై 2 × √121. అవునా? 121 అంటే ఎంత? 11 -1/22. √121 అంటే ఎంత? 22నా కదా? ఎస్. 11 - 0.22 తోటి 1 భాగించాలి. 0 ఇంకో 0 కూడా పెట్టుకోవాలి. అవునా కదా? ఇంకో 0 కూడా పెట్టుకోవాలి, ఎందుకంటే 2 0 కావాలి కాబట్టి. 22 ఎన్నిసార్లు పోతుంది? 4 సార్లు 88 అంటే 0.04 వస్తుంది. ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ప్రతి కరణీయ సంఖ్యలు అనేది పునరావృతం కానీ అంతం లేని దశాంశాలు వస్తాయి. ఇంకా తీసుకోవాల్సిన అవసరం లేదు. అవునా? అవసరం లేదు. ఇప్పుడు తీసేస్తే ఎంత వస్తుంది అంటే 10 ఎంత వస్తుంది మనకు? 96 వస్తుంది. ఆన్సర్ ఎంత వస్తుంది? 10.96. 11కి ఎంత తీసేస్తున్నాము? 0.04 తీసేసినాము. 11 రూపాయలకి రూపాయి తీసేయండి అమ్మ. 4 రూపాయి అంటే ఎన్ని పైసలు? 100 పైసలు. ఎన్ని పైసలు అయిపోయినాయి ఖర్చు అయినాయి నీ దగ్గర? 4 పైసలు ఖర్చు అయినాయి. 100 పైసలు 4 పైసలు ఖర్చు అయితే ఎన్ని పైసలు ఉంటాయి నీ దగ్గర? ఇంకా 96 పైసలు ఉంటాయి. అంతేగాని దశకాలన్న అవసరం లేదు. దశాంశాలు ఉంటే పైసలు అనుకోండి పర్ఫెక్ట్ వస్తాయి. ఎందుకంటే రూపాయికి ఎన్ని పైసలు? 100 అనేది 10² రాయచ్చా లేదా? సో ఈజీ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీకు 70 నుండి -1.25 తీసేయాలి. అవునా? 1.25 తీసేయాలి. 17 రూపాయలకి వెళ్ళి రూపాయి పోతే ఎంత? 16 రూపాయలు. 16 రూపాయలకి ఎంత పోవాలి? 25 పైసలు పోవాలి. అవునా? 25 పైసలు పోవాలి. ఇప్పుడు ఏం చేద్దామంటే 17 రూపాయల ముందు 16 రూపాయలు అనుకుందాం. ఎంత అనుకుందాం? 16 రూపాయలు అనుకుందాం. రూపాయి పక్క పెట్టినాం, ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంది? పైసల్లో ఉందా లేదా? ఎస్. 17 ముందు ఎవరు? 16. 16లోకి వెళ్ళి 1 పోతే ఎంత? 15. రూపాయి పక్క పెట్టినావు కదా? 10లోకి వెళ్ళి రూపాయి పక్క పెట్టినావు లేదా? పక్క పెట్టినా. రూపాయలకి వెళ్ళి ఎన్ని పైసలు పోయినాయి? 25 పైసలు పోయినాయి. ఇంకెన్ని పైసలు మిగులుతాయి? 75. అవునా? 75. సో భిన్నాలకి వెళ్ళి తీసేయాలి. ఇప్పుడు 7 - 2 1/3 తీసేయాలి. ఏం చేస్తారు? కాస్త గట్టి చేయాలి. అంతేనా? అవునా? మనం ఏం చేస్తాము చెప్పండి అమ్మా? 7 - 7/3 అంతేనా? 3 × 6, 6 + 1 7. మళ్ళీ ఆగాలి, మళ్ళీ కాసా కట్టాలి. కాసా కడితే 7 మూల 21 - 7. అవునా? 21 - 7. 21లోకి 7 పోతే ఎంత? 14/3. 14/3 అంటే 3 × 12. 3 × 12. ఆన్సర్ ఎంత వచ్చింది? 4 2/3. ఇదంతా సీన్ మనకు అవసరం లేదు, సింపుల్ లాజిక్. అవునా? దీని ముందు సంఖ్య ఎవరు? 6. దీని ముందు సంఖ్య ఎవరు? 6. ఇప్పుడు చూద్దాం. 6లకి ఇక్కడ మైనస్ ఉందా ప్లస్ ఉందా? మైనస్. 6లకి 2 పోతే ఎంత? 6లకి 2 పోతే ఎంత? 4. అవునా? ఇక్కడ హారంలో ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మైనస్ అంటే అయిపోయినాయి. మైనస్ అంటే ఏంటిది? అయిపోయినాయి. 3లో ఎన్ని అయిపోయినాయి? 1 అయిపోయినాయి. ఇంకెన్ని మిగిలినాయి? ఇప్పుడు కాసా కడతారా ఇప్పుడు దీనికి? ఇప్పుడు దీన్ని చేయండి. కాసా గడ్డి చేయాలంటే ఓ మంచి టైం పడుతుంది మనకి. సింపుల్ టెక్నిక్. 129 ముందు 128. అవునా? 100. 28లోకి వెళ్ళి 11 పోతే 17 కాదా? 100. 28లోకి వెళ్ళి 11 పోతే ఎంత? 17. 7లో ఎన్ని అయిపోయినాయి? ఎన్ని అయిపోయినాయి? ఎన్ని మిగిలినాయి? అయిపోయింది ఆన్సర్.
117 4/7 టెక్నిక్. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మనం దశాంశంలోకి మార్చుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆన్సర్ ఎంత 10.96 అని తెలిసిపోయింది. మనకు 1/22 ఉందమ్మా. 1/22 అంటే భాగించాలంటే ఇట్లా తీసుకోండి, ఇక్కడ 22 1 ఉంది, 0 పాయింట్ పెట్టుకుంటే 0. మనకు 22తో 10 భాగించదు, ఇంకో 0 కాబట్టి ఇంకో 0 పెట్టుకుంటాను. 22 ఎన్నిసార్లు పోయింది? 4 సార్లు 88. చాలు, ఇంకా చాలు. 11.0 - 04 అంటే 10 పాయింట్ ఎంత వచ్చిందమ్మా? 96. ఇక్కడ వరకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మళ్ళీ గుర్తుపండి, ఖచ్చిత వర్గమూలం కానీ ప్రతి సంఖ్యను ఏం చేయాలి? అప్రాక్సిమేషనే చేయాలి. ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందా? రాదు. ఎగ్జాక్ట్ వాల్యూ వస్తుందా? రాదు. ఇది న్యూటన్ రామ్సన్ ఫార్ములా అనమాట. ఈ న్యూటన్ రామ్సన్ ఫార్ములా నుంచి ఇది చేస్తూ ఉంటారు ఇట్లా. ఓకే, న్యూటన్ రామ్సన్ ఫార్ములా అది, న్యూటన్ రామ్సన్ ఫార్ములా అదనమాట. ఓకే, దాని నుంచి ఇలా అనుకుంటూ ఉంటారు, అవసరం లేదు. ఇందాక మీకు ఏం చెప్పినా, √, ఏం చెప్పినామా ఇక్కడ? దగ్గరి ఏమన్నాను? దగ్గరి ఖచ్చిత వర్గమూలము +or- ఏమన్నాను? భేదం అన్నాను. ఎందుకు భేదం గురించో చూస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ 2 ఇంటూ దగ్గరి ఖచ్చిత వర్గమూలం ఎందుకు వస్తుందో చూద్దాం. ఇది కాన్సెప్ట్. అయితే వీళ్ళది ఈ న్యూటన్ రామ్సన్ నుంచి దీనిలో పెట్టి వాళ్ళు చేసారు. యాక్చువల్లీ దీనికి మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే మనం నేర్చుకోబోయే టెక్నిక్ ఏంటంటే క్లాస్ టెక్నిక్. ఏ టెక్నిక్ అమ్మా? క్లాస్ టెక్నిక్. ఈ టెక్నిక్ తోటి నువ్వు 3 అంకెలు కాదు, 4 అంకెలు కాదు, 5 అంకెలు ఎన్ని అంకెలున్నా చేయొచ్చు. క్లాస్ టెక్నిక్. ఈ టెక్నిక్లో ఏం చేయాలో చూద్దాం. మరి భేదం అన్న పదం ఎందుకు వస్తుందో చూద్దాం. భేదం అన్న పదం ఎందుకు వస్తుందంటే రాయకండి అమ్మా, వినండి, జాగ్రత్తనండి. సో ఇప్పుడు నీకు తెలిసిన విషయము 40² ఎంతమ్మా? ఇంకా పెద్ద నెంబర్ తీసుకుందాం. 80² ఎంతమ్మా? మీకు 20² అంటే 400 కదా. నెక్స్ట్ 21² అంటే ఎంత? 441 కదా. ఎస్. నెక్స్ట్ 30² అంటే ఎంత? 31² అంటే ఎంత? 961. 40² అంటే ఎంత? 1600. 41² అంటే ఎంత? 1681. అవునా? 1681. ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఎందుకు భేదం గురించి మాట్లాడుతున్నా అంటే జాగ్రత్త వినాల్సిన పాయింట్, 20 + 21 ఎంత? 41 కదా. ఎస్. ఈ 41 తీసుకెళ్ళి 400కి యాడ్ చేస్తే ఏమొస్తుంది? 441 వస్తారా? అదా? ఎస్ఆర్ నో? ఎస్. ఎందుకు ఇట్లా వస్తుందంటే చూడమ్మా, 21² అంటే ఏం రాయొచ్చు మనము? 20 + 1² రాయొచ్చా లేదా? ఎస్. అంటే ఇప్పుడు మనం 20 అంటే 21² అంటే ఇట్లనే కదా రాసేది, 21 × 21 కదా మనం రాసేది. ఎస్ఆర్ నో? ఎస్. 21 అంటే ఏం రాయొచ్చు మీరే చెప్పండి? 20 + 1, ఇంకోటి 20 + 1, ఇదే కదా మనం చేసేది. ఎస్. అంటే ఇప్పుడు మనం గుణిస్తున్నాం. 20 ఎంత? 400. అంటే 20 × 20 అంటే ఏంటిది? 20² కదా. ఎస్. నెక్స్ట్ 20 × 1 20. 20 × 1 20. ఒక్క 20 20. ఒక్కొక్కటి 1. 20² + 20 + 20 అంతా 40. 41. అంటే 21² అంటే ఎంత వచ్చింది మనకు? 20² + 41 వచ్చిందా లేదా? అంటే 41 ఎట్లా వస్తుంది? 20 and 21 ఏం చేస్తే వస్తుంది? యాడ్ చేస్తే వస్తుంది. అదేవిధంగా 30 కదమ్మా. 30 + 31 ఎంత? 61. 961 కొడితే 961 వస్తుందా లేదా? ఎస్. నెక్స్ట్ 40 + 41 ఎంత? 81. మరి 40² అంటే ఎంత? 1600. 1600 81 కలిపితే ఎంత వస్తుంది? 1681 వస్తుందా లేదా? ఎస్. అంటే ఇది భేదం అన్నమాట. అంటే ఈ భేదము తోటి మనకు వస్తుంది. అంటే చూడమ్మా, ఇక్కడి నుంచి ఇక్కడికి భేదం ఎంత? 41 కదా. 41. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత భేదం ఎంత? 41. సో ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 41 ఎన్నిసార్లు పోతుంది? ఒక్కసారి. మన క్లాస్ ఎంత అనుకున్నాం? 20. ఒక్కసారి కాబట్టి 1 కలుపుతున్నాం. అంటే విలువలు ఎంత? 21. ఎంత? 21. అందుకే భేదం తీసుకొని చేస్తాం. అందుకే ఏం చేస్తాము? భేదం తీసుకొని చేస్తూ ఉంటాం. ఓకే, ఇది బేసిక్గా గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్. 30² అంటే ఎంత? 900. 31² అంటే సింపుల్ అమ్మ. 30 + 31 గుర్తు ఎంత? 61. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. ఓకేనా? నీకు 45² తెలుసు కదా, షార్ట్ కట్ గుర్తుందా? 5² అంటే ఎంత? 25. 4 తర్వాత 5 అంటే ఎంత? 20 25. నెక్స్ట్ 46² అనుకుందాం. 46² అనుకుందాం. మరి 45 + 41 కుడితే ఎంత? 91. 91 కూడా దీనికి 91 కుడితే 1 5 + 1 6, 2 + 1 1 and 2 అంటే 46² ఎంత? 2116. 2116. 45 + 46 ఎంతమ్మా? 91. ఈ 91 తీసుకుని దేనికి యాడ్ చేయాలి?
2025కి యాడ్ చేయాలి. అంటే నెక్స్ట్ వర్గమూలం రావాలంటే, నెక్స్ట్ దాని యొక్క వర్గం రావాలంటే ఆ సంఖ్య మరియు పూర్వ సంఖ్య రెండు కూడి దాని పూర్వ సంఖ్య వర్గాన్ని కలిపితే మనకు ఆ సంఖ్య వస్తుందా రాదా? వస్తుంది. అందుకే భేదం తీసుకుంటాం. అందుకేం చేస్తాము? భేదం తీసుకుంటా ఉంటాం. ఇది బేసిక్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏంటిది 75 హోల్ స్క్వేర్ ఉందమ్మా, 25 కదమ్మా. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. 7 తర్వాత ఎవరు? 8. 7 8 56. ఇప్పుడు నీకు 76 కూడా కనుక్కోవాలనుకో, ఇది కూడండి అమ్మా. 75 ప్లస్ 75 150. 151. ఎంత? 151. ఇక్కడ 151 కూడండి. కూడితే నీకు 76 స్క్వేర్ వస్తుంది. ఎంత? 6 7 7 5. 76 హోల్ స్క్వేర్ ఎంత? 5776. ఎంత? 5776. అంటే ఒక సంఖ్య వర్గము నెక్స్ట్ సంఖ్య వర్గం కావాలంటే ఆ రెండు సంఖ్యలు కూడి దానికి కూడితే సరిపోతుందో సరిపోదా? అందుకే భేదం తీసుకుంటాం. భేదం తీసుకుంటాం. ఇది ప్రాసెస్ అన్నమాట. మరి ఈ క్లాస్ టెక్నిక్లో ఏం చేయాలి? ఇప్పుడు మనం నేర్చుకోబోయే టెక్నిక్ ఏంటంటే క్లాస్ టెక్నిక్. ఏ టెక్నిక్ అమ్మా? క్లాస్ టెక్నిక్. ఓకే, మరి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎగ్జామినేషన్లో 3 డిజిట్ తర్వాత 3 అంకెల తర్వాత మనకు మిగతా సంఖ్య 3 అంకెల తర్వాత ఉండే ఖచ్చిత వర్గమూలం సంఖ్యను ఎప్పుడైనా కూడా దగ్గరి ఖచ్చిత వర్గమూలం అంటే దగ్గరి పూర్ణ సంఖ్య తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు? దగ్గరి పూర్ణ సంఖ్య తీసుకుంటాడు. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. కాబట్టి అంటే ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఇచ్చిన సంఖ్య ఏదైతే ఉంటుందో సేమ్ ప్రాసెస్ అమ్మ. కుడి నుండి ఎడమకి ఎన్ని అంకెలు? 2 అంకెలు ఉంటాయి. అవునా? ఆ రెండు అంకెలు కాకుండా 2 అంకెలను ఏంది కొట్టేయండి అమ్మ. ఆ 2 అంకెల్ని కొట్టేయండి. ఓకే, 2 అంకెల్ని కొట్టేయండి. సో మిగిలిన అంకెలు ఉంటాయి కదా మనకు, ఆ మిగిలిన అంకెలు మనకు మ్యాటరు. మనకి ఏమేమి మ్యాటర్? ఇంకా మిగిలిన అంకెలు మ్యాటరు. దీనికి దగ్గరి తక్కువ లేదా దగ్గరి వర్గమూలం తీసుకోండి. దగ్గరి తక్కువ అవసరం లేదు, దగ్గరి వర్గమూలం తీసుకోండి. అవునా? తీసుకోండి. ఇందాక మనము 5776 వచ్చింది కదా, ఒక నెంబర్ వేసినాము. ఇది ఖచ్చిత వర్గమూలమే. నేను ఏం చెప్పినా, ఈ టెక్నిక్ ఏం చెప్పినా మీకు నిన్ననే చెప్పిన క్లాస్లో, మొన్న క్లాస్లో ఏం చెప్పినా, ఈ టెక్నిక్ ఏంటిది? పర్ఫెక్ట్కి పనిచేస్తుంది, నాన్ పర్ఫెక్ట్ కూడా పనిచేస్తుంది. అర్థమైందమ్మా? ఈ టెక్నిక్ దేనికి పనిచేస్తుంది? పర్ఫెక్ట్కి, నాన్ పర్ఫెక్ట్కి పనిచేస్తుంది. ఓకే, సింపుల్ లాజిక్. ఇప్పుడు ఏం చేద్దామంటే కుడి నుండి ఎడమకి 2 అంకెలు కొట్టండి. కుడి నుండి ఎడమకి 2 అంకెలు అనేవి ఉన్నారు. 76 కదా, 76 తీసేయండి. మిగిలిన అంకె ఎవరు ఉన్నారు? 57. దీని దగ్గర ఏది ఖచ్చిత వర్గమూలము? 49. 49 తీసుకుంటారా? తీసుకోండి. 64 తీసుకున్నా చేయొచ్చు. ఓకే, 49 తీసుకున్నాం. 49 అంటే ఎవరమ్మా? 7 కదా. 7 కాబట్టి 70 స్క్వేర్ తీసుకుందాం. ఎందుకంటే ఎన్ని అంకెలు ఉన్నాయి? 4 అంకెలు. మనకి ఇక్కడ ఎన్ని అంకెలు రావాలి? ఖచ్చితంగా 2 అంకెలు రావాలా వద్దా? కాబట్టి మన క్లాస్ ఎవరంటే, మన క్లాస్ ఇప్పుడు 70. మన క్లాస్ ఇప్పుడు ఎవరు? 70. 57 దగ్గర ఎవరమ్మా? 49. 49 అంటే ఎవరు? 7. 70 స్క్వేర్. 70 స్క్వేర్ అంటే ఎంతమ్మా? 49 100. బట్ మన నెంబర్ ఎంత? 5776. ఏం కనుక్కోండి? భేదం కనుక్కోండి. ఏం కనుక్కోండి? భేదం. 6లకి వెళ్ళి 0 పోతే 6, ఇది 7, ఇదెంత? 8. అవునా? 8. ఇందాక చెప్పిన కదా, తర్వాత అంకిత కూడమని. 70 తర్వాత ఎవరు? 71. ఎవరు? 71 అంటే ఎంత? అప్రాక్సిమేట్లీ 141 వస్తారు. ఎంత వస్తారు? 141 వస్తారు. అవునా? 141 వస్తారు. ఇప్పుడు 70 మన క్లాస్ ప్లస్ రేట్లో తీసుకోవాలి. ఏం తీసుకోవాలమ్మా? రేట్లో తీసుకోవాలి. అవునా? 141 ఎన్నిసార్లు వేస్తే 876 వస్తుంది? ఇంకోటి తొందర ఎగ్జాక్ట్ రావడానికి ప్రయత్నిస్తారు. ఎగ్జాక్ట్ అవసరం లేదు. అవునా? ఎగ్జాక్ట్ అవసరం లేదు కాబట్టి దీన్ని 140 అనుకోండి, దీన్ని 870 అనుకోండి. అర్థమైందా? దీన్ని చూడమ్మా, మన 876 వచ్చింది కదా, సో దీన్ని 141 వచ్చింది. దీని అప్రాక్సిమేట్లీ ఎంత వస్తుంది మనకు? 140 అనుకుందాం. ఇదెంత అనుకుందాం? 870. 0 క్యాన్సలా కదా? ఇప్పుడు చూద్దాం. 14 ఎన్నిసార్లు అవుతుంది? ఎన్నిసార్లు? 6 సార్లు. 14 6లా 84 కదా. ఎన్ని రేట్లు వస్తున్నాయి మనకు? 6 రేట్లు వస్తున్నాయి. అంటే 70 ప్లస్ 6 రేట్లు. అంటే మన ఆన్సర్ ఎంత? 76. మన ఆన్సర్ ఎంత? 76. అంటే డైరెక్ట్ అక్కడనే ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ జాగ్రత్తగా ఉండండి అమ్మా ఈ ప్రాసెస్లో. ఓకే, ఈ టెక్నిక్లో ఏం చేస్తున్నామంటే 5776 కుడి నుండి ఎన్ని అంకెలు తీసేయాలి? 2 అంకెలు అవసరం లేదు. అక్కడ మనం ఏం చేస్తున్నాము? చిన్న అంకెకు ఒకసారి, పెద్ద అంకెకు ఒకసారి చెక్ చేస్తున్నామా లేదా?
యూనిటరీ రిలేషన్ చేస్తున్నామా లేదా, చిన్నగా తీసుకోవాలా పెద్దగా తీసుకోవాలి చెక్ చేస్తున్నామా లేదా, ఆ చెకింగ్ అవసరం లేదంటే ఇది సింపుల్. దీనికి దగ్గర ఖచ్చిత వర్గమూలము ఎవరు 49. 49 అంటే ఎవరు 7. 7 అంటే ఏంటిది 70. మరి 70 స్క్వేర్ అంటే ఎంత 4900 కదా, ఎస్ 4900. మన నెంబర్ ఎంత 5776. అవునా 5776. ఓకే, మీరు ఇది కూడా తీసుకోకుండా కూడా చేయొచ్చు. వీటి మధ్య భేదం చూడండి అమ్మా, భేదం ఎంత 18 వస్తారు కదా 18, అట్ట కూడా తీసుకొని చేయొచ్చు. 1800 అనుకొని చేయొచ్చు, లేదా చూద్దాం మొత్తం తీసుకుందాం. 76 ఇది 0, 6 0 పోతే 6, ఇది అవునా కదా 8. సో దీన్ని డబుల్ చేయండి, డబుల్ వేసి ఎంత 140. 71 తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, డబుల్ చేయండి. అవునా, దీన్ని 0 తీసేయండి, 0 తీసేద్దాం. 14 నుంచి 87 రావాలంటే అప్రాక్సిమేట్లీ ఎన్నిసార్లు 6 సార్లు. 7 సార్లు అంటే ఎక్కువైతే లేదు, 7 సార్లు అంటే ఏమవుతుంది ఎక్కువైతుంది. ఎన్నిసార్లు పోతుంది రమారమి 6 సార్లు. కాబట్టి 70 6 సార్లు అంటే మన ఆన్సర్ ఎంత 76. మన ఆన్సర్ ఎంత 76. ఈ విధంగా డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకే, మరొకసారి జాగ్రత్త వినండి అమ్మ, మరొకసారి జాగ్రత్త వినండి. కుడి నుండి ఎన్ని అంకెలు తీసేయాలని చెప్పినా 2 అంకెలు. ఇవి అవసరం మనకి అవసరం లేదు. మన నెంబర్ ఎవరు ఇప్పుడు 57. దగ్గర వర్గమూలం ఎవరు 49. 49 అంటే 7 కదా, అంటే మన తరగతి ఇప్పుడు ఎంత, మన తరగతి ఏంటిది ఇప్పుడు 70 ప్లస్ ఏంటిదని చెప్పిన రేట్లో ఉన్నాను. మన తరగతి ఇప్పుడు ఎవరు 70. 70 స్క్వేర్ అంటే ఎంత అమ్మా 4900. మన నెంబర్ ఎంత 5776. 6 7 8. సో దీని ఏం చేయండి డబుల్ చేయండి, డబుల్ వేసి ఎంత 140. 0 తీసేస్తే పాయింట్ అవసరం లేదు. ఇప్పుడు 14 నుంచి 87 అంటే ఎన్నిసార్లు అప్రాక్సిమేట్లీ 6 టైమ్స్. కాబట్టి 6 టైమ్స్. మన ఆన్సర్ ఎంత ఇప్పుడు 76. డైరెక్ట్ ఆన్సర్ పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఇది ప్రాసెస్. రెడీ, అన్నిటికి వస్తుంది. ఇది ఖచ్చిత వర్గమూలం కానీ కూడా వస్తుంది. 1866 ఇది ఖచ్చిత వర్గమూలం కాదు. ఖచ్చిత వర్గమూలం సంఖ్యను ఎలా గుర్తుపట్టాలంటే ఇవి అప్రాక్సిమేషన్లో ఇస్తాడు. ఎక్కడ ఇస్తాడు అప్రాక్సిమేషన్లో ఇస్తాడు, గుర్తుపెట్టుకున్నామ్మా. ఖచ్చిత వర్గమూలాలేమో ఖచ్చిత వర్గమూలాలు ఎక్కడ ఇస్తాడు సూక్ష్మీకరణలో ఇస్తాడు, సూక్ష్మీకరణలో ఇస్తాడు. ఖచ్చిత వర్గమూలము కానివి అప్రాక్సిమేషన్లో ఇస్తాడు, రమారమి కనుక్కోవడంలో ఇస్తాడు. ఓకే, కొందరు ఈ ఖచ్చిత వర్గమూలాన్ని డిజిటల్ సమ్తో చెప్తారు, అన్నిటికీ రాదు. అది డిజిటల్ సమ్ టెక్నిక్తో చెప్తారు, అది అన్నిటికీ రాదు. ఓకే, ఎందుకంటే ఖచ్చిత వర్గమూలం అనేది ప్రధాన సంఖ్య నియమాన్ని పాటిస్తుంది. ఈ ప్రధాన సంఖ్య నియమాన్ని పాటించేదాన్ని కూడా ప్రధాన సంఖ్యతో మాత్రమే నియమాన్ని చేస్తాయి, ఇంకో నియమాన్ని అవి యాక్సెప్ట్ చేయవు. అవునా, యాక్సెప్ట్ చేయవు. అంటే ఖచ్చిత వర్గమూలం కావాలంటే ప్రధాన సంఖ్య ఘాతాలు ఏం చెప్పినా ప్రధాన సంఖ్య ఘాతాలు ఖచ్చితంగా ఏం కావాలి 2 గుణకాలు కావాలి. ఏం కావాలి 2 గుణకాలు కావాలి. ఏదైనా సంఖ్య ఖచ్చిత వర్గమూలం అంటే ఎలా గుర్తుపట్టాలి, వాటి ప్రధాన సంఖ్య ఘాతాలు ఏమవుతాయి 2 గుణకాలు అవుతాయి, 2 గుణకాలు అవుతాయి. మనకు మొన్న ఎస్ఎస్సి సిపిలో ఇచ్చిన క్వశ్చన్ 2 power 4 3 power 3 and 5 power 3 ఖచ్చిత వర్గమూలం కావాలంటే గుణించాల్సిన కనిష్ట సంఖ్య ఏదైనా ఇచ్చిండు. క్వశ్చన్ ఇది మనకు 2 power 4 3 cube into 5 cube ఖచ్చిత వర్గమూలం కావాలంటే గుణించాల్సిన కనిష్ట సంఖ్య ఏదైనా ఇచ్చిండు. అవునా, ఖచ్చిత వర్గమూలం కావాలంటే ప్రధాన సంఖ్యల ఘాతాలు ఏం కావాలి 2 గుణకాలు కావాలి. 2 3 5 ఏ సంఖ్యలు ఇవి ప్రధాన సంఖ్యలే కదా. 2 ఘాతం ఎంత ఉంది 4, సరి సంఖ్యనే 2 గుణకమే. కానీ 3 ఘాతం ఎంత ఉంది 3, 5 ఘాతం ఎంత ఉంది 3. ఖచ్చితంగా ఇది 2 గుణకాలా కాదు. 3 తర్వాత 2 గుణకం ఎవరు 3 తర్వాత 2 గుణకం ఎవరు 4, అంటే 3 power 4 నెక్స్ట్ 5 power 4. మరి 3 power 4 రావాలంటే ఎంత దీంతో గుణించాలి 3 power 1, ఇంకోటి 5 power 4 రావాలంటే 5 power 1, అంటే మనకు గుణించాల్సిన కనిష్ట సంఖ్య ఎవరు 15. ఎంత 15. ఇది మన క్వశ్చన్. ప్రధాన సంఖ్యలు అంటే మనకి ఇచ్చిన సంఖ్యలు ఖచ్చిత వర్గమూలాలు కావాలంటే ప్రధాన సంఖ్య ఘాతాలు ఖచ్చితంగా ఏం కావాలి 2 గుణకాలు కావాలి. ఈ క్వశ్చన్ ఇట్లా ఇచ్చింది మనం సిపిఓ అనే క్వశ్చన్. ఈ సంఖ్య ఖచ్చిత వర్గమూలం కావాలంటే గుణించాల్సిన కనిష్ట సంఖ్య ఏదని క్వశ్చన్ ఇచ్చిండు. మరి 2 ఘాతం 4, ఈ 4 దేని గుణకము 2 గుణకమా కాదా. నెక్స్ట్ మరి ఇది 2 గుణకమా కాదు. 3 తర్వాత 2 గుణకం ఎవరు 4. సంఖ్యను పెంచాలని సంఖ్యను తగ్గిస్తామా తగ్గించాం. మరి 3 నుంచి 4 రావాలంటే
ఒకటి కావాలా వద్దా అంటే 3/1. 3 నుంచి 4 రావాలంటే ఒకటి కలపాలా వద్దా అంటే 5/1. అంటే 3/1 ఇంటూ 5/1 అంటే 3 5 ఎంత 15. ఓకే, అంటే ఖచ్చిత వర్గమూలాలు కావాలంటే ప్రధాన సంఖ్యల ఘాతాలు ఏం కావాలి 2 గుణకాలు కావాలి. ఘనమూలం అంటే ఘన అంటే ఎంత 3 గుణకం కావాలి. చతుర్థ మూలం అంటే 4 అంటే 4 గుణకాలు కావాలి. పంచమూలం అంటే 5 గుణకాలు కావాలి. అవునా, 5 గుణకాలు కావాలి. వర్గ అంటే 2 కాబట్టి 2 గుణకాలు కావాలి. ఘన అంటే 3 కాబట్టి 3 గుణకం కావాలి. చతుర్థ అంటే 4 గుణకాలు కావాలి. పంచ అంటే 5 గుణకాలు కావాలి. అంటే ఆ ప్రధాన సంఖ్యలు అంటే ఖచ్చితంగా గుర్తుపండి, వర్గమూలాలు ఘనమూలాలు మనకి ఖచ్చితంగా ఫాలో అయ్యే నియమము ప్రధాన సంఖ్య నియమాన్ని పాటిస్తున్నాయి. కాబట్టి ప్రధాన సంఖ్య నియమాన్ని పాటించేది ఆ నియమం నుంచే చేయాలి, వేరే వాటి నుంచి అవి యాక్సెప్ట్ చేయవు. ఎందుకంటే ప్రధాన సంఖ్య అంటేనే అది బేసిక్గా. ఖచ్చిత వర్గమూలం కావాలంటే వాటి ప్రధాన సంఖ్య ఘాతాలు ఏం కావాలి 2 గుణకాలు కావాలి. ఎగ్జామినేషన్లో దీన్ని 2 గుణకాలు అంటే ప్రధాన సంఖ్యల ఘాతాలు రాసుకుంటా కూర్చుంటావా, టైం సరిపోద్దా, సరిపోదు కదా. అందుకే దాన్ని ఖచ్చిత వర్గమూలాలు ఎక్కడ ఇస్తాడు సూక్ష్మీకరణలో ఇస్తాడు. ఖచ్చిత వర్గమూలం కానీ ఎక్కడ ఇస్తాడు రమారమిలో ఇస్తాడు. ఒకవేళ ఇచ్చినా కూడా ఆన్సర్ పూర్ణ సంఖ్య ఉంటుంది. ఒకవేళ ఇచ్చినా కూడా ఆన్సర్ ఏముంటుంది పూర్ణ సంఖ్య ఉంటుంది. దశాంశాలు ఇవ్వడు, ఏం చేస్తాడు రమారమి వేసి ఇస్తాడు. అప్రాక్సిమేషన్ ఇచ్చినా కూడా దాన్ని మనం అప్రాక్సిమేట్ ఎలా చేస్తాం దశాంశాలు అప్రాక్సిమేట్ చేస్తామా, ఏం చేస్తాము దగ్గర సంఖ్య తీసుకోమా. ఇప్పుడు 7.01 ఉందమ్మా, అప్రాక్సిమేట్ చేస్తే ఏమొస్తుంది 7 వస్తుందా రాదా, ఎస్ ఈ విధంగా తీసుకుంటూ ఉంటాం. ఓకే, కాబట్టి సో దాన్ని పూర్ణ సంఖ్యనే తీసుకుంటాం. అందుకే గుర్తుపడండి, ఖచ్చిత వర్గమూలాలను ఎక్కడ ఇస్తాడు సూక్ష్మీకరణ ఇస్తాడు, కానీ ఎక్కడ ఇస్తాడు ప్రమాణంలో ఇస్తాడు. ఇచ్చినా ఏకపోయినా మనం ఖచ్చిత పూర్ణ సంఖ్యనే కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి పూర్ణ సంఖ్యనే కనుక్కోవాలి. అందుకే ఈ క్లాస్ టెక్నిక్ అనేది మనకు చాలా ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. ఇప్పుడు చూద్దాం. ఓకే, ఇప్పుడు 1866కి కనుక్కుందాం. ఈ 1866కి కనుక్కోవాలంటే నేను ఏం చెప్పినా కుడి నుండి ఎన్ని అంకెలు చెప్పినా కుడి నుండి ఎన్ని అంకెలు తీసేయని చెప్పినా 2 అంకెలు. కుడి నుండి 2 అంకెలు తీసేయండి అమ్మా. ఇప్పుడు మనకి మిగిలింది ఎవరు 18 కదా. 18 దగ్గరికి ఖచ్చిత వర్గమూలం ఎవరు 16 అంటే 4 కదా, అంటే 40² అంటే ఎంత 1600. అవునా కదా, ఎంత 1600. మన నెంబర్ ఎంత భేదం తీసేయండి. 662. దీని ఇప్పుడు ఏం చేయమన్నా డబల్ చేయమన్నా కదా, ఏం చేయమన్నా డబల్ చేయమన్నా. అవునా, 0 తీసేస్తే ఇక్కడ ఒక పాయింట్ తీసేస్తామా తీసేస్తాం. 8 నుంచి 20 రావాలంటే అప్రాక్సిమేట్ ఎన్నిసార్లు 3 సార్లు. 4 సార్లు అంటే ఎక్కువైతే లేదు, ఎక్కువైతుందా లేదా, ఎస్. అంటే మన క్లాస్ ఇప్పుడు ఏంటిది 40 + 3 అంటే ఆన్సర్ ఎంత 43. ఆన్సర్ ఎంత 43 అవుతుంది. ఓకే, మనకు ఖచ్చిత వర్గమూలం కానిటికి అయిన వాటికి అన్నిటికీ కూడా ఈ టెక్నిక్ ఫాలో కండి, ఆన్సర్ ఎర్లీగా వస్తుంది. అర్థమైందా. ఒకవేళ మీకు ఇది ఇచ్చినా కూడా దీని ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 43.10 సంథింగ్ ఇట్లా వస్తూ ఉంటుంది. బట్ ఆప్షన్లో 43.10 ఉంటుందా, ఏముంటుంది 43 తీసుకుంటాడు. ఏం తీసుకుంటాడు 43 తీసుకుంటాడు. ఓకే, ఇది చేయాల్సిన ప్రాసెస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఎగ్జాక్ట్ కూడా అవసరం లేదు, ఎగ్జాక్ట్ కావాలంటే కూడా చేయొచ్చు. ఇంకా దీన్ని చేయొచ్చు. 8 × 24 అంటే ఇంకా మిగిలింది మనకు 20 మిగిలింది. మళ్ళీ 20ని 80తో భాగించాలి. అట్లా చేసుకుంటూ పోతే ఎగ్జాక్ట్లో వస్తుంది. మనకు అవసరం లేదు, మనకు కావాల్సింది ఏంటి అప్రాక్సిమేషన్ వాల్యూ కావాలి. ఆన్సర్ ఎంత 43. వినండమ్మా 6921. కుడి నుండి ఎన్ని అంకెలు తీసేమన్నాను 2 అంకెలు అవసరం లేదు. 16 దగ్గర ఎవరు 64 అంటే ఎవరు 8 కదా, అంటే 80² అంటే ఎంత 6400. మన నెంబర్ ఎంత 6400 కనిపిస్తుందో రైట్. మన నెంబర్ ఎంత 6921. సో 1 2 ఎంత 5. 18 ఎంత 160. 0 పాయింట్ తీసేయచ్చా లేదా, ఎస్. 16 మూల ఎన్నిసార్లు పోతుంది 16 మూల 48, 16 64. దీనికన్నా ఎక్కువ రావద్దు, దీనికన్నా తక్కువ రావాలి, ఎక్కువ రావద్దు. అవునా, అంటే మన క్లాస్ ఎవరు 80 కదా, ఇక్కడ ఎన్ని రేట్లు వస్తుంది 3 టైమ్స్. అంటే ఆన్సర్ ఎంత 83/2. ఎగ్జాక్ట్ కావాలంటే 521. మన భేదం ఎంత 521 కదా, ఎస్. 80 తర్వాత ఎవరు 81. రెండింటిని కూడా ఎంత దీంతో భావించాలి. అప్పుడు ఎగ్జాక్ట్లీ 83 పాయింట్ సంథింగ్ వస్తుంది. అర్థమైందా. మనకు ఎగ్జామ్లో ఇట్లా ఉండదు ఆప్షన్స్, మనకు ఈ విధంగానే ఉంటాయి. అప్రాక్సిమేట్ చేయాలంటే
ఇంటీజర్ తీసుకునే చేయడం. ఇగో ఈ చిన్న అందరూ ఇగో చిన్న నెంబర్లు నేర్చుకుంటారు ఇట్లా. ఏంటిది √19 అంటే దగ్గర √16 √25 అవునా. √16 అంటే ఎవరు 4 కదా, ఎస్. 19కి పార్వతి ఎంత 3 కదా, ఎస్. 2 × 4 ఇందాక వేయలేదా, అది /8 అంటే 4.375. మరి ఇప్పుడు మనకి ఎప్పుడు ఇట్లా 2 అంకెలు ఇస్తాడా, ఇవ్వడు. మనకి ఇచ్చేది ఎగ్జామ్లో 4 అంకెలు 5 అంకెలు ఇస్తూ ఉంటాడు అవునా. అందు గురించి ఈ టెక్నిక్. సో ఈ టెక్నిక్ ఫాలో అవుదామంటే దీని దగ్గర వర్గమూలం కావాలి, ఇబ్బంది అవుతుంది. దానికన్నా బెటర్ ఇది, ఈజీ బెటర్. ఓకే బెటర్. నెక్స్ట్ 7 to 29 అనుకోండి అమ్మ. 29 అవసరం లేదు కదా, 72. 72 దగ్గర ఎవరు 64. 64 అంటే ఎవరు 8 కదా, ఎస్. మన క్లాస్ 80 అవునా. 80 అంటే ఎంత అమ్మ 6400. మన నెంబర్ ఎంత 7229. తీసేద్దాం 9 2 ఎంత 8 ఎంత. నెక్స్ట్ 160 కదా అవునా. డబుల్ వేసి ఎంత 160. 160 అంటే ఒక 0 తీసారు కదా. ఎన్నిసార్లు 16 5 సార్లు 5 రేట్లు అంటే దగ్గర రమ్మ ఏం తీసుకుంటా అప్రాక్సిమేట్లీ 85. ఏం తీసుకున్నా 85. చూడండి అమ్మా 86 హోల్ స్క్వేర్ చూద్దాం. 86 హోల్ స్క్వేర్ గుర్తుందా షార్ట్ కట్. 8 స్క్వేర్ అంటే 64, 6 స్క్వేర్ అంటే 36. ఇది 96 వస్తుంది. 6 9 73 7396. మన నెంబర్ ఎంత ఉంది 7296. అంటే దాని ఆన్సర్ దేని లోపు ఉంటుంది 86 లోపు అంటే 85. 85 హోల్ స్క్వేర్ ఎంత 5 స్క్వేర్ 25. 8 తర్వాత 9 7225. మన నెంబర్ ఎంత ఉంది 7229. ఇక్కడ ఎంత ఉంది 725. అంటే మన ఆన్సరు 7225 నుంచి మధ్యలో 7396 మధ్యలో ఉంటుంది అంటే 85 తీసుకుంటున్నాం. ఓకేనా. అంటే ఈ కాన్సెప్ట్ తోటి ఎన్ని మోడల్ క్వశ్చన్స్ అయినా ఎన్ని నెంబర్స్ అయినా వేయచ్చు. పర్ఫెక్ట్ దాన్ని కనుక్కోవచ్చు, నాన్ పర్ఫెక్ట్ దాన్ని కూడా కనుక్కోవచ్చు, ఖచ్చిత వర్గమూలాన్ని కనుక్కోవచ్చు, ఖచ్చిత వర్గమూలం కాని దాన్ని కూడా కనుక్కోవచ్చు. ఓకేనా. ఇది బేసిక్ ఐడియా. సో గణం ఇప్పుడు చూద్దామమ్మా. మీకు క్యూబ్స్ అనేది అందరికీ కూడా 1 to 20 వరకు కంపల్సరీ వచ్చి ఉండాలి. ఎందుకంటే సూక్ష్మీకరణలో అక్కడక్కడ వాడుతూ ఉంటాడు. ఒకవేళ మీకు రాకపోతే తొందరగా గుంచడానికి చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 12 క్యూబ్ అంటే మీరు ఏం చేయాలి 12 × 12 అవునా. 12 × 12 ఒకసారి గుణిస్తాం ఎంత 144 × 12. ఇదే కదా మనం చేసే ప్రాసెస్. ఎస్. చిన్న నెంబర్ కాబట్టి చేసేస్తారు. మరి ఇప్పుడు చేయండి 23 క్యూబ్ అంటే 23 × 23 × 23. కష్టమవుతుందా కదా, కష్టమైతే. సో అందు గురించి అని చెప్పి మనం టెక్నిక్ నేర్చుకుంటాం. దాన్ని మనము a+b హోల్ క్యూబ్ అవునా. a+b హోల్ క్యూబ్. a+b హోల్ క్యూబ్ అంటే ఎంత a+b హోల్ క్యూబ్ ఎంత a³ + b³ + 3ab × a+b 3ab × a+b. సో దీన్ని సూక్ష్మీకరిస్తే ఇంకా దీన్ని విడదీస్తే అవునా a³ + b³ 3a² + 3ab² వస్తుంది. నాకు ఇలా నచ్చలే, నేను దీన్ని ఇలా రాసుకుంటా a³ అవునా +a² b + ab² + b³ అవునా b³ ఇప్పుడు దీన్ని డబుల్ వేస్తున్నా. డబుల్ వేసి ఎంత ఇప్పుడు a² bని డబుల్ వేస్తే 2a² b, ab² డబుల్ వేస్తే 2ab². అర్థమైందా. ఇప్పుడు కూడితే ఏమొస్తుంది a³ + 0 a³ అవునా a² b + 2a² b 3a² bనా కదా, ఎస్. అదేవిధంగా ab² + 2ab² 3ab² + b³ మళ్ళీ అదే వచ్చిందా లేదా, ఎస్ అవునా అదే వచ్చింది. ఎందుకు తీసుకున్నామంటే ఇది ఒక ఆర్డర్ ఉంటుంది a³ అండ్ ఇంకోటి ఏంటమ్మా b³. a² × b ab². నెక్స్ట్ ఇక్కడ వాడు ఏం చేసిండు డబుల్ చేసిండు డబుల్. ఇప్పుడు చూద్దాం. సో 12 హోల్ క్యూబ్ చూద్దాం లేదా 12 హోల్ క్యూబ్ చూద్దాం. 12 హోల్ క్యూబ్లో ఎప్పటి నుంచి కూడా నేమింగ్ ఎక్కడి నుంచి ఇస్తాము లెఫ్ట్ రైట్. ఎలా వేయాలి లెఫ్ట్ రైట్. ab ఫస్ట్ ఏముంది ఇక్కడ a³ అంటే ఎవరు 1 అంటే 1 అంటే 1. నెక్స్ట్ ఏంటిది a² అంటే 1² ఇంటూ b కదా 1² × 2 అంటే 2. నెక్స్ట్ ఏంటిది ab² అంటే 2² అంటే 4 ×
1. నెక్స్ట్ బీ క్యూబ్ అంటే 2 క్యూబ్ అంటే ఎంత 8. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి డబుల్ చేయాలి. 2 డబుల్ వేస్తే 4 డబుల్ వేస్తే సో చలో టేక్ 8 + 4 12, 2 + 4 + 1 7. ఆన్సర్ ఎంత 1728. కొందరు ఏం చేస్తారంటే 11 క్యూబ్ అంటే గుర్తుపెట్టుకున్నామ్మా. ఇక్కడ ఏం చేస్తారంటే కొందరు 10 క్యూబ్ నుంచి మొదలు పెడితే 19 క్యూబ్ దాకా ఒకలాగా ఫాలో అవుతారు. దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటాం. ఓకే, అసెండింగ్ ఆర్డర్ అంటాం. ఈ అసెండింగ్ ఆర్డర్ రూల్ని ఫాలో అవుతారు. ఓకే, అసెండింగ్ ఆర్డర్ రూల్ ఫాలో అవుతారు. అది కూడా ఉంటుంది, అది కూడా డిస్కస్ చేద్దాము. 10 to 19కి ఒక దిక్కు, మళ్ళీ 21కి ఒకలాగా, 31కి ఒకలాగా, 41కి ఒకలాగా, 51కి ఒకలా, ఇట్లా కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఓకే, ఇట్లా కూడా ఫాలో అవుతూ ఉంటారు. అవేం అవసరం లేకుండా అన్నిటికీ ఒకటే రూల్ ఏంటిది a+b హోల్ క్యూబ్. అది కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఈ అసెండింగ్తో కూడా చేస్తారు, అది కూడా తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకే, a+b హోల్ క్యూబ్ ఫార్ములా చూద్దామమ్మా. ఫస్ట్ a క్యూబ్ 1 క్యూబ్ అంటే ఎంత 1. నెక్స్ట్ a స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 × 2 2. నెక్స్ట్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ × 1 2. నెక్స్ట్ 2 క్యూబ్. ఓకే, ఇందాక అసెండింగ్ ఆర్డర్ అన్నా కదా. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటంటే 2 power 0, 2 power 1, 2 స్క్వేర్ అండ్ 2 క్యూబ్. ఓకే, మధ్యలో వాటిని ఏం చేయాలి డబుల్ చేయాలి. 2 power 1 అంటే 2 డబుల్ వేస్తే 4, 2 స్క్వేర్ అంటే 4 కదా, డబుల్ వేస్తే ఎంత 8. 2 క్యూబ్ అంటే ఎంత 8 కదా 8, అవునా 8. ఓకే, 8 + 4 12. అసెండింగ్ ఆర్డర్ 2 power 0, 2 power 1, 2 స్క్వేర్ 2 క్యూబ్. ఓకే, 13 అంటే 3 power 0, 3 power 1, 3 స్క్వేర్ 3 క్యూబ్. అసెండింగ్ ఆర్డర్ అవి. ఓకే, అవి తర్వాత డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ 13 క్యూబ్. 13 క్యూబ్ అంటే ఫస్ట్ 1 క్యూబ్ అంటే ఎంత 1 స్క్వేర్ అంటే 1. నెక్స్ట్ 1 × 3 3. నెక్స్ట్ ఏంటిదమ్మా ab స్క్వేర్. b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ కదా, 3 స్క్వేర్ అంటే ఎంత 9 × 1 9. నెక్స్ట్ 3 క్యూబ్ అంటే ఎంత 27. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి డబుల్ ఆఫ్ 3, డబుల్ ఆఫ్ 9 18. ఎప్పుడైనా కూడా ఎన్ని అంకెలు తీసుకోవాలి ఒక అంకెని తీసుకోవాలి, మిగతా ఏం చేయాలి యాడ్ చేయాలి. అవును, ఇక్కడ ఏం మిగులుతుంది 2 దేనికి యాడ్ చేయాలి దీనికి యాడ్ చేద్దాం. అవునా, 2ని యాడ్ చేస్తే సరిపోతుంది. 18 + 2 20, 20 + 9 29. మళ్ళీ ఇక్కడ 2 + 6 8 + 3 ఆన్సరు 21 సార్. ఎప్పుడు ఏ స్థానం తీసుకోవాలి ఒకలా స్థానం తీసుకోవాలి, మిగతా ఏం చేయాలి యాడ్ చేయాలి. 27లో 7 తీసుకున్నాం, 2 ఏం చేస్తాం క్యారీ చేస్తాం, 2 ఏం చేస్తాం క్యారీ చేస్తాం. 14 క్యూబ్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఎవ్రీవన్ వినండి. ఫస్ట్ ఏంటిదమ్మా 1 క్యూబ్. 1 క్యూబ్ అంటే ఎంత 1. నెక్స్ట్ 1 స్క్వేర్ చేసి ఇంటూ చేయండి. 1 స్క్వేర్ అంటే 1 × 4 4. నెక్స్ట్ దీన్ని స్క్వేర్ చేసి దీన్ని మల్టిప్లై. 4 స్క్వేర్ అంటే 16 × 1 16. నెక్స్ట్ దీన్ని ఏం చేయాలి క్యూబ్. 4 క్యూబ్ అంటే 64. 4 డబుల్ 16 డబుల్, అవునా, ఏం తీసుకోవాలి 4. 6 ఏం చేయాలి యాడ్ చేయాలి. 32 + 6 ఎంత 38. 38 + 16 ఎంత 54. 32 6 కలిపితే ఎంత 38. 38 + 16 54. 54 అంటే 4 5. 8 + 4 12. 12 + 5 17. అంటే ఆన్సర్ ఎంత 2744. ఆన్సర్ ఎంత 2744. సో 15 క్యూబ్. ఓకే, సో 15 క్యూబ్ అంటే చూడమ్మా, ఇది బి కదమ్మా ఎస్ ఆర్ నో ఎస్. ఫస్ట్ 1 క్యూబ్ అంటే ఎంత 1. నెక్స్ట్ ఏంటిది 1 స్క్వేర్ × 5. 1 స్క్వేర్ × 5 అంటే ఎంత 5. నెక్స్ట్ 5 స్క్వేర్ × 1. 5 స్క్వేర్ అంటే ఎంత 25. నెక్స్ట్ 5 క్యూబ్ అంటే 125. అవునా, డబుల్ వేస్తే 50. యాడ్ చేసేటప్పుడు ఏం తీసుకోవాలి ఓన్లీ 5. నెక్స్ట్ 12 అంతా ఇక్కడ యాడ్ చేయాలి కదా ఎస్. 50 + 25 75. 75 + 12 87. 18 + 5 23. అంటే ఎంత 3375. ఎంత 3375. 16 క్యూబ్. 1 క్యూబ్ అంటే ఎంతమ్మా 1 క్యూబ్ అంటే ఎంత 1. 1 స్క్వేర్ × 6 6. నెక్స్ట్ 6 స్క్వేర్ × 1. 6 స్క్వేర్ అంటే ఎంత
36. 6 క్యూబ్ అంటే 216. డబుల్ వేస్తే 12. డబుల్ వేస్తే ఎంత 72. ఎంత 72. ఇక్కడ ఏం తీసుకోవాలమ్మా 6. 21 యాడ్ చేస్తే 21. అవునా 21. ఓకే చూడండమ్మా. ఓకే జాగ్రత్తనండి. ఇప్పుడు యాడ్ చేసేటప్పుడు వినండి అమ్మా. 70 + 30 100. 108. 108 + 129 129. మీకు ఇట్లా యాడ్ చేయడం ఇబ్బంది అయితే రాయకండి. యాడ్ చేయడం ఇబ్బంది అయితే టెక్నిక్ ఏంటంటే ఇగో వీటిని మాత్రమే యాడ్ చేయండి. ఓకే 21 కదా, 21 యాస్టీజ్ ఇలా తీసుకోండి. వీటిని మాత్రమే యాడ్ చేయండి. 6 + 2 8. 8 + 1 9. ఏంటది 9. మిగిలిన వేయండి, పక్కకు పంపించండి. మిగిలిన ఎవరు 7 + 3 10. 10 + 2 12. 12 మొత్తం ఏం చేయండి పక్కకు పంపించేయండి. ఓకే పంపించండి. 12 + 12 24. 24 + 6 30. 4096. 4096 ఒకటి ఈ ఉందమ్మా. 4096 అనేది 64² అంటే 16 క్యూబ్. 4096 అనేది ఏంటంటే ఖచ్చిత వర్గమూలము మరియు ఖచ్చిత ఘనమూలము. 4096 అనేది ఖచ్చిత వర్గమూలం మరియు ఖచ్చిత ఘనమూలం అవుతుంది. నెక్స్ట్ 17 క్యూబ్. 1 క్యూబ్ అంటే ఎంత అమ్మా 1. నెక్స్ట్ 1² × 7 7. నెక్స్ట్ 7² అంటే ఎంత అవుతుందమ్మా 49. 7 క్యూబ్ అంటే 343. అవునా 343. నెక్స్ట్ 7 డబుల్ 14. 14 డబుల్ 98. రాయకండి అమ్మా వినండి. సో ఇక్కడ అన్నింటిలో ఏం చెప్పినా ఫస్ట్ నెంబర్ ఇక్కడ ఎవరు 3. ఇది మొత్తం ఇక్కడ యాడ్ చేసి ఎంత అవుతారు 34 అవుతారు. అవునా 34. అన్నిటిని యాడ్ చేసినప్పుడు ఏ నెంబర్ యాడ్ చేయమన్నాను ఫస్ట్ నెంబర్ యాడ్ చేయండి. 9 + 8 17. 17 + 4 21. 21 అంటే మళ్ళీ ఇక్కడ 2 తీసుకోవాలి. ఇక్కడ తీసుకోవాలి అర్థమైందా. ఇక్కడ వేసారు. అవునా ఇవన్నీ కూడా ఏం చేయాలి కూడి పక్కకి వేయాలని చెప్పిన కదా. ఎస్ 2 3 5. 5 + 9 14. 14 + 4 18. ఓకే 18 + 4 32. 32 + 7 39. అంటే ఎంత 4913. మళ్ళీ వినండి అమ్మా. 343 అంటే 3 మాత్రమే తీసుకుంటున్నాం. 34 ఇక్కడ తీసుకుంటున్నాం. ఏం చేయమన్నా ఫస్ట్ లైన్ మాత్రమే యాడ్ చేయమన్నా. ఒకటో స్థానంలో మాత్రమే యాడ్ చేయండి. 9 + 8 17. 17 + 4 21. 21 అంటే 1 ఇక్కడ 2 ఇక్కడ. అవునా ఇప్పుడు 2 + 3 5. 5 + 9 14. 14 + 4 18. ఇది ఆల్ ఇక్కడ వేసినాం కదా 18 ఇక్కడ తీసుకోవాలి. 18 + 14 ఎంత 32. 32 + 7 ఎంత 39. 9 3. సో 4. ఆన్సర్ 4913. 18 క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే ఎంత అమ్మా 1. నెక్స్ట్ 1² × 8 8. 8² × 1 64. 8 క్యూబ్ అంటే ఎంతమ్మా 512. 8 డబల్ 16. 64 డబల్ 128. ఓకే సో 2 తీసుకోవాలి. 51 ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ ఏం చెప్పినా ఈ లైన్ మాత్రం యాడ్ చేయాలి. అవునా యాడ్ చేసి ఎంత వస్తుంది 4 + 8 12. 12 + 1 13. 13 అంటే ఇక్కడ 1 ఇక్కడ 1. ఓకే ఇప్పుడు చూద్దాం కూటప్పుడు చూద్దాం. 12 + 6 18. 18 + 6 24. అవునా 5 + 1 6 కదా. 12 + 6 ఎంత 18. 18 + 6 ఎంత 24. 16 + 24 40. 48. 5832. 18 క్యూబ్ ఎంత అమ్మా 5832. నెక్స్ట్ 19 క్యూబ్. 19 క్యూబ్ 1 9 9² అంటే 81 అండ్ 9 క్యూబ్ అంటే 729. ఓకే 9 డబుల్ 18 అండ్ 162. సో ఇది తీసుకోవాలి 972. చూడమ్మా ఈ లైన్ మాత్రం కూడా ఎంత 5. 16 + 8 24. 24 + 7 31. 16 + 8 24. 24 + 7 31. అవునా ఇప్పుడు చూడండి అమ్మా. సో కూడితే 18 ఇక్కడ ఇది చూడండి అమ్మా 18 1 5.
6 6 8 5 9 కూడితే 58 వస్తుంది. 18 + 31 18 + 31 ఎంత వస్తుంది? 49 49 + 9 ఎంత? 58 8 ఇక్కడికి 5 పైన. సో 1 + 5 6 6 8 5 9. ఇది ఏ, ఇది బి. 2 క్యూబ్ అంటే ఎంత? 8. ఇది 0 ఇంటూ స్క్వేర్ 2 పవర్ 1 ఇంటూ 0 0 0 ఏ స్క్వేర్ ఇంటూ 0. ఇది 0 డబుల్ వేస్తే 0 0 యాడ్ వేస్తే మళ్ళీ ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? 8000 వస్తుందా రాదా? అవునా సార్? 20 వస్తుందా సార్ అంటే 20 కూడా వస్తుంది. 2 క్యూబ్ అంటే 8. 2 ఇంటూ 0 0 0 స్క్వేర్ ఇంటూ 2 0 0 క్యూబ్ అంటే 0 0 డబుల్ వేసిన 0 0ని ఏం చేసినా 0నే వస్తుంది. అందుకే 0ని ఏమంటాం? తటస్థ మూలకం అంటాం. తటస్థ మూలకం అంటాం. సంఖ్యా వ్యవస్థలో తటస్థ మూలకం ఎవరు? 0. తటస్థ మూలకం ఎవరు? 0. ఇవి రేపు డిస్కస్ చేద్దాం.